బుజ్జిగాడు సినిమాతో టాలీవుడ్ ఆడియన్స్ ని సంజన గర్లాని ఆకట్టుకుంది. ఆ తర్వాత కన్నడలో ఎక్కువగా చిత్రాలు చేస్తూ వచ్చింది. దండుపాల్యంతో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టినట్టు అయింది. అయితే ఈ భామ సినిమాలలో కంటే వివాదాల్లోనే ఎక్కువగా ఫేమస్ అయింది. డ్రగ్స్ కేసులో ఈ భామను బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. డ్రగ్స్ కేసుతో సంజన నేషనల్ వైడ్ గా ట్రెండ్ అయింది. ఇక ఇప్పుడు సంజన ఫ్యామిలీ లైఫ్ ను గడుపుతున్నట్టుగా కనిపిస్తోంది. ప్రస్తుతం సంజన మాట్లాడిన ఓ పాత వీడియో నెట్టింట్లో ట్రెండ్ అవుతోంది. ఆ వీడియోలో సంజన కనిపిస్తున్న దాన్ని బట్టి చూస్తే ఇది చాలా ఓల్డ్ వీడియో అన్నట్టుగా కనిపిస్తోంది. అందులో ఓ కన్నడ హీరో గురించి సంజన ఆరోపణలు చేసింది. ఓ కన్నడ హీరో సెట్లో తనతో అసభ్యకరంగా ప్రవర్తించాడని తెలిపింది. అతని పేరు చెప్పదలుచుకోవడం లేదు, కానీ టార్చర్ అనుభవించా అని చెప్పుకొచ్చింది. డైరెక్టర్తో ఆ హీరోకి ఏదో గొడవ అయ్యింది. ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు. యాక్షన్ చెప్పగానే వచ్చి నా భుజాన్ని పీకేశాడు. దాంతో నేను షాక్ అయ్యా. ఓ అర్ధగంట నా మైండ్ బ్లాక్ అయిపోయింది. సెట్ నుంచి దూరంగా వెళ్ళా. ఇదేం యాక్షన్ సీక్వెన్స్ కాదు, యాక్షన్ చేయి, ఇలా ఎందుకు చేస్తున్నావని అడిగానంటూ నాటి సంగతిని సంజన పంచుకుంది. అయితే ఈ ఓల్డ్ వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది. దీనిపై జనాలు పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఇంతకీ ఆ హీరో ఎవరు అని కొందరు, నువ్వు అతని పేరు చెప్పలేవు ఎందుకంటే అక్కడ అలాంటిది జరగలేదు, నీ మాటలు ఎవరు నమ్ముతారు, నువ్వో డ్రగ్ అడిక్టివ్ అంటూ జనాలు కామెంట్లు చేస్తున్నారు. సంజన ఇప్పుడు పూర్తిగా సినిమాలకు దూరమైనట్టుగా కనిపిస్తోంది. ఇక ఒకప్పట్లా ఫిజిక్ కూడా మెయింటైన్ చేయడం లేనట్టుగా కనిపిస్తోంది. ఆమె ప్రస్తుతం చాలా బరువుకిపోయింది. దీంతో ఒక సిల్వర్ స్క్రీన్ కు టోటల్ గా గుడ్ బై చెప్పినట్టే అనిపిస్తోంది.